ఓ గొంతు పోయిందన్న ఆల్రెడీ సినిమాలో అరిచి నేనైతే ఒకటే చెప్తా, ఇలాంటి సినిమాలు జనాలు చూడాలి, జనాలకి అందించాలి, అలానే అందించే ప్రయత్నం కూడా జరిగింది. కాబట్టి జనాలు ముందుకు వచ్చి ఇలాంటి సినిమాలు చూసి మన గురించి, మన చరిత్ర గురించి, అంటే అరే మనం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాం కదా, మన చరిత్ర కాదు కదా అంటే అట్లా కుదరదు. మన దేవుడు, మన చరిత్ర, మన భారతదేశం, మన సంస్కృతి, మన సనాతన ధర్మం. సో అందరూ వచ్చి ఇలాంటి సినిమాలు చూడాలి. అసలు ఈ సినిమాలు చరిత్ర ఏంటి, దాని తాలూకా వెనకాల కథ ఏంటి మనకి ఖచ్చితంగా చాలా బాగా చూపించడం జరిగింది రిషబ్ శెట్టి గారు. కాంతారాలో ఆయనకి అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ వచ్చాయి కాంతారా సినిమాతో. సో దానికోసం అని చెప్పి, జనాల కోసం అని చెప్పి ఆయన ప్రీక్వెల్ అనేది ప్లాన్ చేసుకున్నారు. అంటే ఆ కాంతారా అనేది ఎందుకు జరుగుతుంది, ఆ భూతగోళ నాట్యాలు అనేవి ఎందుకు జరుగుతున్నాయి, జనాలు దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఆ ప్రాంతం వాళ్ళు దానికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది మనకి ఆ సినిమాలో చూపించారు ఆల్రెడీ. బట్ దానికి ఉన్న బ్యాక్డ్రాప్ ఏంటి, అవి అసలు ఎలా స్టార్ట్ అయ్యాయి, ఎందుకు స్టార్ట్ అయ్యాయి, ఆ రాజు కథ ఏంది అనేది మనకి ఇక్కడ, ఆ పుంజుర్లి కథ ఏంది అనేది మనకి ఇక్కడ చాప్టర్ 1లో చూపించడం జరిగింది. సో చాప్టర్ 2 కోసం ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నాము. అంత బాగా తీశారు. మూవీలో ఎక్కడ అయితే ఫ్లాస్ అయితే నాకు కనిపించలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, పాటలు కానివ్వండి, రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ గురించి మనం చెప్పాలా, ఆయన గురించి చెప్పక్కర్లేదు. అసలు మామూలుగా అనిపించలేదు భయ్యా, అసలు సాక్షాత్తు పరమశివుని చూస్తున్నట్టే అనిపించింది నాకైతే మాత్రం. అంత బాగుంది రిషబ్ శెట్టి గారు. ఆయన మేబీ జీన్స్ అలాంటిదేమో, ఏ క్యారెక్టర్ చేస్తే అందులో లీనమైపోతారేమో, జనాల్ని మంత్రముగ్ధుల్ని చేసేస్తారు ఆయన క్యారెక్టర్లతో. అలా అంత బాగా చేస్తారు. థియేటర్లో మామూలుగా లేదు భయ్యా, సౌండ్కి ఆల్రెడీ చూస్తున్నారు కదా, గొంతులు పోయాయి, జనాలు కూడా లేచి పునగాలతో అరుస్తున్నారు. ఖచ్చితంగా భయ్యా, ఎన్టీఆర్ రిషబ్ శెట్టి మీరు కంపేర్ చేయొద్దు, ఆయన వేరే ఈయన వేరే. కానీ నేనైతే మాత్రం రిషబ్ శెట్టి లాంటి ఎక్స్పెరిమెంటల్ సినిమాలు ఓజీ కన్నా బాగుందన్నా. అన్న ఓజీ సినిమాని కాంతారాతో కంపేర్ చేస్తే అలానే అంటాం. మరి ఎలా ఉంది మీ కంపారిజన్ మరి చెప్పండి, ఎలా మీ కంపారిజన్ ఎలా ఉంది చెప్పండి. ఒక దైవాన్ని సంబూతులైన సినిమాని తీసుకొచ్చి మీరు ఓజీతో కంపేర్ చేస్తారు. మా నయమైంది, మా అవతార్ నరసింహాన్ని తీసుకొచ్చి వార్ 2తో కంపేర్ చేయలే. ఇలా ఉంటాయి కంపారిజన్లు జనాలు. ఇప్పుడు నేషనల్ అవార్డు వస్తుందన్న ఈ మూవీతో. నేనైతే రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకన్నా తక్కువ ఉన్న సినిమాలకి, తక్కువ ఆడిన సినిమాలకి, జనాలకు తక్కువ నచ్చిన సినిమాలకు కూడా వచ్చాయి నేషనల్ అవార్డులు. మనం రీసెంట్గా కూడా చూసాం. సో ఖచ్చితంగా ఈ సినిమా కొట్టాలనే కోరుకుంటున్నాను నేనైతే.